अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वंदे श्रीरंगनायकीं। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 16వ పాసురాన్ని చెప్పుకుంటూ అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు చూద్దాం. నిన్నటి వరకు 10 మంది గోపబాలికలను లేపి ఇవాళ ఆచార్య కులం చేరడానికి అర్హత సాధించారు. అంటే గోపికలు నిద్రపోతున్నటువంటి ఈ మొత్తం గోపబాలికలందరినీ లేపి నంద గోప భవనాన్ని చేరారు అని చెప్పుకున్నాం కదా. అంటే వీళ్ళ 10 మంది గోపబాలికలనే లేపారా? ఇంకెవరూ లేరా? అక్కడ 5 లక్షల గృహాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి అంటే ఏంటంటే ఏదో మనకి చెప్పడం కోసం 10 మంది అని చెప్పారు. కానీ ఇంకా ఎవరైనా నిద్రిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లేపుకొని అమ్మవారు బయలుదేరారు నందగోప భవనానికి. అంటే మనం పరమాత్మను చేరే క్రమంలో ఒక ప్రోటోకాల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? ముందర పరమ భాగవతోత్తములందరినీ మనతో కలుపుకోవాలి. వాళ్ళతోటి ఆచార్యుల వారిని సేవించాలి. ఆచార్యుల వారి దగ్గర నుంచి అమ్మవారి మధ్యలో పురుషాకార భూతురాలై ఉండి ఆవిడ మనల్ని దగ్గరుండి పరమాత్మ దగ్గరికి చేరుస్తారు. అదొక ప్రోటోకాల్ లైన్ అనమాట. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి, అక్కడ మొదలుపెట్టి గబగబా చెప్పులు పిరయ్యమని వచ్చేసి గర్భగుడిలోకి వెళ్ళిపోం కదా. అంటే ఒక ప్రదక్షిణం చేస్తాము, అలాగే ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుంటాము, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటాం, అప్పుడు కదా మనం పరమాత్మ వైపు చూస్తాం. అలాగా ఒక ప్రోటోకాల్ అనమాట. అలాగే వీళ్ళకున్న పెద్ద గుణం ఏంటి? సెయ్యాదన సెయ్యోం తీక్కురలై చెన్రోదోం. 2వ పాసురంలోనే చెప్తారు వీళ్ళు. పెద్దలు ఏ పనులైతే చెయ్యొద్దు అన్నారో ఆ పనులు మేము చెయ్యం అని ముందే వీళ్ళు ప్రతిజ్ఞ చేసేసారు. పెద్దలు ఆచరించని వాటిని మేము ఆచరించము. పెద్దలు ఏమని చెప్పారు? భగవానుని ఆశ్రయించాలి అంటే ఇదే వరస అని చెప్పారు. అందుకని ముందు పరమ భాగవతోత్తములైనటువంటి ఆ గోపబాలికలందరినీ కలుపుకుని అప్పుడు ఆచార్య కులానికి చేరతారు. ఇక్కడ మరి పరమాత్మ కృష్ణ భగవానుని పట్టుకోవాలి. ఎక్కడుంటాడు కృష్ణుడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి దగ్గర అమ్మగారి దగ్గర ఉంటాడు. వాళ్ళ నాన్నగారు ఎవరు? నందగోపుడే కదా. వాళ్ళ నాన్నగారు ఎవరు? నందగోపుడు. ఇప్పుడు ఆ నందగోపుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నిన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? 10 మంది గోపబాలికలు లేచారు అని చెప్పుకుంటూ మనం ఈ తిరుప్పావై అంతా కూడా పైకి కనిపించే అర్థమో తీసుకోవాలి, అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థమో తీసుకోవాలి అని చెప్పాం. పైకి ఏంటంటే వీళ్ళందరూ పడుకున్నారు, లేపాము, వెళ్ళాము అని. మామూలుగా అయితే 10 మంది గోపబాలికలు 10 మంది ఇంద్రియాలకు సంకేతం అని చెప్పుకున్నాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంటే మనం ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుంచి మరల్చి కంట్రోల్ చేసాం. తర్వాత ఎవరిని కంట్రోల్ చేయాలి? మనస్సుని కంట్రోల్ చేయాలి కదా, ప్రాణాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఈ ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు వీటన్నింటి ద్వారా అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంద్రియాల కంట్రోల్ లేకపోతే మనం ఎన్ని పూజలు చేస్తే మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళలేం. అలాగే ప్రాణం, మనస్సు ఇవన్నీ కూడా ఏంటి? పరమాత్మ దగ్గరికి చేరడానికి మనం చేసేటటువంటి అంతర్యామి ఉపాసనలో మార్గం. అందుకనే చూడండి, కుండలిని చక్రం జాగృతమయ్యింది అని అలా చెప్పుకుందాం కదా. మనం మళ్ళీ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాల ద్వారా సహస్రారంలో ఉన్న పరమాత్మని అని చెప్పుకుందాం. అంటే అంతర్యామి ఉపాసన. మనం విభవ అవతారాలైనటువంటి రాముడు, కృష్ణుణ్ణి కీర్తించాం. శేషతల్పం మీద పాల సముద్రంలో నిద్రిస్తున్నటువంటి స్వామిని కీర్తించాం. ఆర్చా స్వరూపంగా ఉన్నటువంటి మన రామచంద్రమూర్తిని కీర్తించాం. అలాగే అంతర్యామి ఉపాసన అంటే పరమాత్మని చేరుకోవడానికి ఇన్ని దశలు ఉన్నాయి. మీరు ఏ దశ పట్టుకున్నా మీకు భగవల్లాభమే కలుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దేని ద్వారా అయినా వెళ్ళొచ్చు. వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా పట్టుకున్నారనమాట. ఇప్పుడు ఈ గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకోవాలి అని చెప్పి నందగోపుని యొక్క భవనానికి చేరారు.
వీళ్ళందరికీ కూడా ఏంటి వాళ్ళని లేపాలి వీళ్ళని లేపాలి అని ఎలా తెలుసు? ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, పొద్దున్నే లేస్తాం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అంటే వాళ్ళు అలా కాదుట. భగవంతుణ్ణి పొందాలి అన్న ఆశతో ఉన్న వారికి భగవత్ కటాక్షం చేతనే అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే మన మనసులో భగవంతుణ్ణి పొందాలి, తిరుప్పావే తెలుసుకోవాలి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలన్న తపన మొదలైందనుకోండి, ఒక సంకల్పం మొదలైందనుకోండి, దానికి తగిన దారి పరమాత్మ చూపించేస్తారు. అంటే వీళ్ళు ఆ సమయంలో వీరు ఏం మాట్లాడితే అదే వేదం. ఇప్పుడు గోపికలు ఉన్నారు, వాళ్ళు ఎలాగన్నా సరే కృష్ణ పరమాత్మని చేరుకోవాలి, కృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న తపన ఆర్తి తప్ప ఇంకొక రెండో భావం లేదు. అందుకని వీరు ఏం మాట్లాడితే అదే వేదంలో ఉంటుందన్నమాట. అంతటి సిద్ధి ఉంటుంది. అంటే పరమాత్మ మీద ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు పరమాత్మని చేరుకునే విధానం మనకి తెలియక్కర్లా, పరమాత్మ తోపింపు చేస్తాడు. ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏం చెయ్యాలి అన్న విషయాలన్నీ ఇక్కడే చూపిస్తారు. మరి ఆచార్యులని ఆశ్రయించకుండా పరమాత్మని ఆశ్రయించకూడదు. ఎందుకని? మనకు తెలుసు కదా, గుడి తెలుసు, మెట్లు ఎక్కేసి వచ్చేసి లోపల పరమాత్మని చేరుకోవచ్చు. ఎందుకలా అన్నారు? పరమాత్మ ఎదురుగుండగానే ఉన్నాడు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా పట్టుకోవాలి, ఏమైనా శ్లోకాలు ఏమైనా చదవాలా, మంత్రం ఏమైనా పట్టుకోవాలా, జపం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, ఇలాంటి వివరాలన్నీ ఆచార్యుల వారే కదా చెప్పేది. ఏది పట్టుకుంటే భగవంతుడు మనకి సులభంగా లభ్యమవుతాడు అన్న విషయాలన్నీ తెలిసిన వారు ఆచార్యులు. వారిని పట్టుకుంటే ఫలానా కోరిక ఉందండి, ఫలానా పూజ చేసుకోండి, ఫలానా రకంగా నేను బాధపడుతున్నాను, ఆ బాధకు మందు ఇది అని చెప్పేది ఆచార్యుల వారే కదా. అందుకని ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన ద్వారా మాత్రమే పరమాత్మని ఎలా ఆశ్రయించాలన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు జీయర్ స్వామి ఉన్నారు, ఆయన పెద్ద జీయర్ స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే రా నీకోసం కూర్చున్నాను అంటారేంటి? ఆయన ఆంతరంగిక శిష్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా పట్టుకోవాలి. అప్పుడు ఆయన చెప్తారు పరమాత్మ దగ్గరికి చేరే మార్గం. అలాగా ప్రతిదానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. ఆ ప్రోటోకాల్ ప్రకారమే మనం వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి కదా నందగోపుని యొక్క భవనానికి. మరి నందగోపుని యొక్క భవనానికి వెళ్ళాలంటే నందుడు రాజుగారు, ఆయనకు ఒక పెద్ద సైన్యం ఉంటుంది, కొడుకులు చాలా మంది, మార్బలం అన్నీ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళిపోతాం? మనకి చూడండి, గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్తాం మనల్ని అక్కడ గోర్ఖాలు ఉంటారు, ఇద్దరు మనల్ని అక్కడే ఆపేస్తారు. మన ఐడెంటిటీ చూపించాలి, లేకపోతే QR కోడ్ ఏదో చూపించాలి. అది చూపించి మనం ఫలానా వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము అని నిర్ధారించుకుంటేనే కానీ మనల్ని లోపలికి వదలరు. మరి సామాన్యమైన వాళ్ళ విషయంలో ఇలా ఉంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని దాటుకుని వెళ్ళాలి? ఆ భవనం దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడిని, గేట్ దగ్గర కాపలాదారిని అందరినీ అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అప్పుడు వెళ్ళాలి కదా. వీళ్ళు ఆ పరంపర మనకి పాసురంలో చెప్తారనమాట. అంటే ఏదైనా ఒక ఆలయానికి వెళ్తే ఆలయంలో క్షేత్రపాలకుని యొక్క దర్శనం చేసుకోవాలి. క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో చుట్టూతా ఉన్న ఆళ్వార్ సన్నిధి ఉంటుంది. ఆళ్వార్ సన్నిధి దగ్గరికి వెళ్ళాక ఆ తర్వాత ప్రదక్షిణ చెయ్యాలి. ఇంకా ఏవైనా అమ్మవార్లు ఏమన్నంటే వాళ్ళని సేవించుకోవాలి. అన్నీ అయిపోయాక అప్పుడు చివరిలో స్వామిని సేవించుకోవాలి. ఆ ప్రోటోకాల్ తెలుసు వీళ్ళకి. అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోయి సేవించుకునే వాళ్ళు కాదు. పైగా కృష్ణుడు చెప్పాడు, రేపు రండి మీ అందరికీ కూడా ఒక వాద్య విశేషం ఇస్తానని చెప్పాడు కదా. వాళ్ళ దగ్గర అది ఉంది, ఆ లేఖ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళాక ఏం చేస్తారు అన్నది ఒక్కసారి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం ఈ పాసురం యొక్క అర్థంలోనికి వెళ్దాం. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமீரோ முக்கு, அரை பறை மாயன் மணி வண்ணன் நன்னலேவாய் நேரந்தான், தூயோமாய் வந்து நாம் துயிலப் பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேஸ் நிலை கதவம் நீக்கேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. వెళ్ళారు.
ఆ భవనం దగ్గరికి వెళ్ళారు. నాయకుడైనటువంటి నందగోపు భవనం యొక్క భవన రక్షక, ఎంత బాగా సంబోధించారో వాచ్మెన్ అని అనలా, నాయకుడైనటువంటి నందగోప భవనం యొక్క భవన రక్షకుడా. వీళ్ళు మాట్లాడే మాట ఎంత స్వీట్గా ఉంటుందంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ మనసును ఏ రకంగానూ బాధ పెట్టరు. ఎంత ప్రియ భాషణ అంటారు సరే, అంటే మనం ఏ రకంగా వాళ్ళ నిద్రలో కాదు, మెలకువలో కాదు, ఎంత టెన్షన్లో, ఎంత విరహవేదనతో, మంచులో నడిచినా కూడా వీళ్ళ ప్రియ భాషణ అంటే చాలా స్వీట్గానే మాట్లాడతారు తప్పితే ఎక్కడా కూడా ఎదుటి వాళ్ళ మనసును నొప్పించరు. అంట సరే భవన రక్షక అంటారు. మరి నందవ్రజంలో ఉన్నటువంటి గోపాలురందరికీ నాయకుడు మన నందుడు. ఆ నందగోపుని యొక్క కుమారుడే కదా ఈ చిన్ని కృష్ణుడు. నందగోపుని కుమార, నందగోపుని భవనము అని పిలవడం ఇష్టంట ఈయనకి. తన్ని విష్ణు భగవానులని, శ్రీ మహావిష్ణువు అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. తనకి ఎప్పుడు కూడా పారతంత్రత ఇష్టం. తను ఒకళ్ళ మీద ఆధారపడినట్టుగా. ఇప్పుడు వైకుంఠం ఉంది, వైకుంఠంలో అందరూ తన విష్ణుమూర్తి భక్తులను, విష్ణు పాదుకులను, విష్ణు శయ్యను అంతా తన మీద చెప్తారు. పారతంత్రం లేదు అక్కడ. చాలా చిరాకు వచ్చేసిందంట అదంతా చూసి. అందరూ తనకు అడుగులు మడుగులు వచ్చేవాళ్ళే. నా చిన్నయ్య, నా కన్నయ్య అంటూ ముద్దు చేసేవాళ్ళు ఎవరూ లేరు, మురిపాలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, అల్లరి చేస్తే బెత్తం పెట్టి కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకని అది నచ్చలేదుట ఆయనకి. ఇక్కడికి వచ్చేసట. ఇక్కడికి వచ్చాక పైగా కృష్ణుడు తండ్రి అనొచ్చు కదా, అలా ఇష్టం లేదుట. నందిని కొడుకు అనిపించుకోవడమే ఇష్టం ఆయనకి. అందుకని నందగోప కుమార, మొట్టమొదటి పాసురంలో చెప్పాను చూడండి మనం, కూర్వేల్ కొడిందొళిలన్ నందగోపన్ కుమరన్ అని మొట్టమొదటి పాసురంలో చెప్తాం. చేతిలో వేలాయుధాన్ని పట్టుకొని ఉన్నటువంటి నందగోపుని యొక్క కుమారుడు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక ఆయుధం ఉంటుందిట. ఎవరి చేతిలో? నందుని చేతిలో. ఆయన చేతిలో ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు చేతిలో ఆయుధం ఉంటుంది. మరి చిన్ని కృష్ణుడు ఎన్నో ప్రమాదాలను దాటొచ్చాడు కదా. ఏమో ఎప్పుడు ఏ సమయంలో ఏ వైపుగా అయినా సరే ప్రమాదం రావచ్చు. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మూలన్న కర్రని ఈ మూలన్న కర్రని ఏమి వెతుకుతాడు? అందుకని కూడా పెట్టుకు తిరుగుతాడు. పడుకునేటప్పుడు కూడా పక్కన ఉండాల్సిందే. అందుకని నందగోపని కుమార అని పిలిపించుకోవడమే ఇష్టంట. అటువంటి నందగోప కుమారుని యొక్క భవనం దగ్గరికి వచ్చారు వీళ్ళంతా కూడా. వచ్చి ఒక్కసారి తలుపు తెరవ్వా అని అడుగుతారు. అసలు వీళ్ళు నందగోపని కుమార అనిపించుకోవడం వెనకాల ఉన్న కథ ఏంటి? రామచంద్రమూర్తిని దశరథ కుమార అనలే. అలాగే వసుదేవుడికి కూడా కృష్ణుడికి వసుదేవతనే అనలా. ఎందుకనలేదు? ఆ అదృష్టం వాళ్ళకి లేదుట. ఎలా లేదంటే పాపం దశరథ మహారాజు ఆయన మహారాజుగా ఉండగా యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని శ్రీరామచంద్రమూర్తికి ఒక ముహూర్తం నిర్ణయించారు. కానీ జరిగిందా? జరగలేదే. అయ్యో నా కొడుకు యువరాజు అని చెప్పుకోలేకపోయాడు ఆయన. అవకాశం ఇవ్వలా, వెళ్ళిపోయాడు అడవులకి. మరి వసుదేవుడికి సాక్షాత్తు చతుర్భుజమూర్తిగా పుట్టినా కూడా పాపం వసుదేవుడికి అదృష్టం లేదు. రాత్రికి రాత్రి వేరే చోటకి తీసుకెళ్ళి పెట్టేయాల్సి వచ్చింది. ఎంత కష్టం వచ్చింది వాళ్ళకి. కానీ నందుడికి ఉందిట అదృష్టం. ఆయన రాజుగారు, ఈయన యువరాజు. అందుకంట నందుడు చాలా గర్వపడుతూ ఉంటాట. ఆహా ఎంత అదృష్టం నాది. నందుడికి ఉన్నటువంటి అదృష్టాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ తనకు కూడా గర్వంగా చెప్పుకుంటాడు. నేను నందగోపుని యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోవడమే ఇష్టంట. సరే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం నందగోపుడు అని చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? నందగోపుడే ఆచార్యుడు. ఆచార్యుని యొక్క అధీనంలో ఉంటాడు పరమాత్మ ఎప్పుడూ కూడా. ఆచార్యుడు ఇవ్వమంటేనే మోక్షం ఇస్తాడు ఎవరికైనా సరే. సింహాచలంలో కృష్ణమాచార్యులు వారు అన్న ఒక ఆయన ఉంటారు. ఆయన పాడితే సాక్షాత్తు సింహాద్రి అప్పన్నే వచ్చి నాట్యం చేస్తాడు. సింహాద్రి అప్పన్నే ఈయన పాటకు అనుగుణంగా నాట్యం చేస్తాట. జరిగిందే సుమా. ఒకసారి రామానుజుల వారు, భగవద్ రామానుజుల వారు, ఆయన ఇలా తిరుగుతూ వాళ్ళ పాద సంచారం అంతా చేస్తూ ఉంటారు కదా. తిరుగుతూ సింహాద్రి అప్పన్న ఆలయానికి వచ్చారు. ఇలాంటి మంటపమే ఒకటి ఉంది. అక్కడ కృష్ణమాచార్యుల వారు మన పాడుతున్నారు. ఆయనకు అనుగుణంగా సింహాద్రి అప్పన్నే నాట్యం చేస్తున్నాడు. ఆయనకి చాలా దేవుడే నా చేతిలో ఉన్నాడు, ఇంకా నాకేంటి అన్న గర్వం వచ్చేసింది. భగవద్ రామానుజుల వారు ఇక్కడ కూర్చున్నారు ఒక మూల. తాను ఎవరో తెలియనట్టుగానే కూర్చున్నారు. కానీ తనకేమీ ఆర్భాటం చేసుకోవాలా. మహాత్ములందరూ అలానే ఉంటారు. సరే ఆయన అవివేకానికి భగవద్ రామానుజుల వారు నవ్వుకున్నారు.
ఇప్పుడు పరమాత్మే నా చేతిలో ఉన్నారు అన్న గర్వంతో ఉన్నారు ఉండి, అయ్యో ఒక స్వామి వచ్చారు, ఆ స్వామిని సేవించుకుందాం, ఆ స్వామికి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని చూస్తే దాసోహం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే అక్కడ వైష్ణవుడు అంటే భక్తుడు సుమా, ఇంకోటి ఏం కాదు. భక్తులు ఎదురు పడితే ముందు నమస్కారం చేసుకోవాలి. మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసేయాలి. దాంట్లో ఎవరిని చూస్తున్నారు వీళ్ళు? ఆ మనిషిని కాదు చూసేది, దాంట్లో పరమాత్మను చూస్తారు. అంటే వాళ్ళు పరమాత్మకే నమస్కారం చేసుకున్నట్టు అనమాట. కానీ అది కూడా మర్చిపోయి సాక్షాత్తు సింహాద్రి అప్పన్నే ఇక్కడ నాట్యం చేస్తుంటా నేను ఎందుకు దండం పెడతా అనుకున్నాడు, ఊరుకున్నాడు. రామానుజుల వారు అంటారు, మీ దగ్గర సింహాద్రి అప్పన్న ఎప్పుడు ప్రతిరోజు నాట్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఆయనతోటి రామానుజులకి ఎప్పుడు మోక్షం ఇస్తారో ఒక్క మాట అడగండి అంటారు ఆయన. అబ్బా ఇప్పుడు గర్వం అందరు, నేను అడుగుతాను, ఏం పర్లేదు నేను అడుగుతాను అన్నాడు. అడిగారు. రామానుజులకి ఎప్పుడు మోక్షం ఇస్తాం అనడం కాదు, ఆయన ఎవరికి ఇమ్మంటా వాళ్ళకి నేను ఇస్తాను, నీకైనా నీకు మోక్షం ఇవ్వాలన్నా ముందు ఆయన దగ్గర నుంచి నువ్వు ఒక లెటర్ తెచ్చుకో, అప్పుడు ఇస్తాను మోక్షం అనేసరికి అప్పుడు కానీ ఆయనకు నెత్తి మీద ఉన్నటువంటి అహంకారం దిగలేదు. అంటే ఆచార్య స్థానం ఆయనది, కృష్ణమాచార్యుల వారిది కాదు, భగవద్ రామానుజులది ఆచార్య స్థానం. అందుకని ఆచార్యుల వారి అధీనంలో ఉంటాడు. ఇక్కడ నందుని అధీనంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నందగోపుడే ఆచార్యుడు అన్నమాట. కాబట్టి పరమపదం కంటే కూడా నందగోపుడి దగ్గర ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాడు ఈయన. ఇంకా ఏంటి, ఓ భవన రక్షక, మరి భవనంలోకి వెళ్ళిపోవాలి అంటే ఆయన అనుమతి ఉండాలి కదా. భవనానికి కాపలాగా ఎవరినో గోర్ఖానో ఎవరినో పెడతారు, వాళ్ళ అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని ఎలా రానిచ్చేస్తారు? అసలే రాక్షసుల బెడద ఎక్కువగా ఉందాయే, ఏ రూపంలో ఏ రాక్షసు ఎలా వస్తుందో తెలియదు. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారు. వీళ్ళు అడుగుతారు, ఒక్కసారి మమ్మల్ని లోపలికి అనుమతించు అని. అనుమతించడు ఆయన. అనుమతించనంటే నీవు భవన పాలకుడువు, అది మర్చిపోకు. మనం అంటాం కదా, నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్వి అంటుంటాం కదా మనం. అక్కడ అది కాదు, అక్కడ అర్థం, నువ్వు భవన పాలకుడివి. నువ్వు ఎలా పంపించాలి? ఎవరు ఆశ్రితిలో ఎవరు భగవద్వేషులో తెలుసుకుని పంపాలి. మేము కృష్ణుడిని ప్రేమించే వాళ్ళం కదా, కాబట్టి మమ్మల్ని పంపించు. మేము కృష్ణుడిని ద్వేషించే వాళ్ళం కాదు. నువ్వు ఎవరిని అడ్డగించాలి? కృష్ణుడికి ఎవరైతే అపకారం తలపెడదామనుకుంటారో వాళ్ళని అడ్డగించు. అంతేగాని మేము ప్రేమిస్తున్నాం కదా కృష్ణుడిని, మమ్మల్ని అడ్డగించకూడదు కదా, మమ్మల్ని లోపలికి పంపించవా అని ప్రార్థిస్తారు. కళ్ళతో సౌజ్ఞ చేస్తాడు, వెళ్ళండి అయితే లోపలికి. పెద్ద గేటు దాటి లోపలికి వచ్చాక ఇంకా చిన్న చిన్న గేట్లు ఉంటాయి కదా, అది రాజస్థానం కదా, బోళ్ళన్ని గేట్లు చూడండి, సప్త ప్రాకారాలు అన్నట్టుగా శ్రీరంగంలో 7 ప్రాకారాలు ఎలా ఉంటాయో అలాగే వీళ్ళకి కూడా ఉంటాయి కదా. ఇంకో చోట చూశాడు, ఇంకో చోట ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు, కానీ ఆ ద్వారమే వెరైటీగా ఉందిట. ఎలా వెరైటీగా ఉంది? ఆ ద్వారానికి ఒక జెండా ఉందిట, జెండా మీద ఓంకారం కూడా ఉందిట, ఎక్కడా లేదుట. పైగా అదేమో మణిమయ భవనమేమో. మణిమయ భవనం మనం 9వ పాసురంలో చెప్పుకున్నాం కదా. మణిమయ భవన పాసురంలో ఆవిడ ఏం చేసింది? మణిమయ భవనంలో పడుకుని ఉంది, చుట్టూతా గుత్తు దీపాలు వెలుగుచుండగా పరిమళమైనటువంటి అగరబత్తుల యొక్క వాసన పీలుస్తూ కృష్ణుడితో తాదాత్మ్యం చెందుతోందని చెప్పుకున్నాం కదా. అంటేట ఆ నందవ్రజల్లో ఉన్న వాళ్ళందరి ఇల్లు కూడా మణులతోనే కట్టేట. వాళ్ళందరూ సమానమే, కృష్ణుడితో సమానంగా. కృష్ణ పరమాత్మ అలా చేసేట ఏర్పాటు. తనతో సమానంగా తన ఇల్లు ఎలా అయితే ఉందో మిగతా అందరి ఇల్లు అలాగే ఉండాలి అని అందరిల్లు ఒకేలా కట్టించేసట. అందుకని కొడితోండ్రం తోరణవాసల్ కాప్పానే, ఓ జెండాతో ఒప్పుతున్న తోరణ ద్వారపాలక అని పిలుస్తారు. ఆ జెండాతో ఒప్పుతున్న తోరణ ద్వారపాలిక. అన్ని మణులతోనే. మరి అన్ని మణులతో కడితే ఎవరిది కృష్ణుడిల్లు ఎలా తెలుస్తుంది? వీళ్ళు అందులో రాత్రుళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఎవరింటికి ఎవరు వెళ్ళిపోతారు? ఇదో ఆనవాళ్ళు ఉండాలి కదా. అందుకనిట ఈ కృష్ణయ్య ఏం చేసేట, ఆనవాళ్ళ కోసం జెండా పెట్టేట. చీకట్లో కూడా జెండా రెపరెపలాడుతూ ఉంటే చీకట్లో కూడా వెన్నెల చీకట్లో వచ్చేసి కృష్ణుడు ఫలానా చోట ఉన్నాడని తెలిసిపోతుంది కదా మనకి. అందుకంట దేవాలయాల్లో చూడండి, మనం దూరంగా ఏ బస్సు ప్రయాణాలు రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు కూడా తగులుతూ ఉంటాయి. దాంట్లో మనకి ఎక్కడో దూరంగా ధ్వజస్తంభమో లేకపోతే శిఖరమో కనబడుతుంటుంది. అదిగో అక్కడ ఉంది చూసారా గుడి అంటుంటాం కదా. అలాగనమాట, ఈ ధ్వజస్తంభమే కదా గుర్తు. ధ్వజస్తంభం ఉంది అంటే
వేద ప్రతిపాద్యతను నేను కూడా విశ్వసిస్తున్నాను అని అర్థం. వేదాన్ని నమ్ముతున్నాను అంటే వేదంలో ఎవరైతే పరమాత్మని చెప్పారో ఆ పరమాత్మకి నేను విశ్వాసంగా ఉంటాను, ఆయనకే నేను నమ్మకంగా ఉంటాను అని మనం నమ్ముతున్నట్టమాట. అందుకని పైగా ఆ జెండా మీద ఓంకారం కూడా ఉంది. ఓంకారం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అన్నీ వదిలేయకూడదు, పట్టుకోవాలి. ఓంకారం అంటే నేను స్వతంత్రురాలను కాను, నేను ఎవరికి చెందినదానని, పరమాత్మకి మాత్రమే చెందినదానని. ఆ ఓంకారం సర్వకాల సర్వావస్థల యందు మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఓంకారం చెప్పినా మీకు ఈ మాట గుర్తు రావాలి, నేను స్వతంత్రురాలను కాదు, పరమాత్మకి మాత్రమే చెందినదాన్ను, నేను పరతంత్రను. ఆ పరతంత్రం ఎవరి మీద ఆధారపడ్డాను, పరమాత్మ మీద మాత్రమే ఆధారపడ్డాను అని తెలిపేటటువంటిది అనమాట ఓంకారం. ఇప్పుడు నిన్నటి రోజున 10 మంది గోపబాలికలను లేపుకున్నాం అంటే ఏంటి అర్థం, 10 ఇంద్రియాలని వశపరుచుకున్నట్టే, అవునా కదా. ఆ తర్వాత ఏం చేసావు, 10 మంది భాగవతోత్తములు, వీళ్ళే కదా సత్పురుషులు అంటే, వాళ్ళ సహవాసం చేసాం. వాళ్ళ సహవాసం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అన్నీ అణిగిపోయి ఇప్పుడు ఓంకారం అంటే ఏంటో తెలుస్తోంది, జెండా అంటే ఏంటో తెలుస్తోంది, కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడో తెలుస్తోంది, చాలా సీక్రెట్లు తెలిసిపోతున్నాయి మనకి, అవునా కదా. ప్రహ్లాదుడు చూడండి, రాక్షసుని యొక్క పుత్రుడు, హిరణ్యకశిపుని యొక్క పుత్రుడు, అవునా. కానీ హిరణ్యకశిపుడు పరమ ద్వేషి, విష్ణు ద్వేషి. కానీ ఆయనకు పుట్టిన కొడుకో విష్ణు భక్తుడు, సర్వకాల సర్వావస్థలైందో నారాయణ 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 నారాయణ. వీడు ఇలా మాట వినట్లేదు, కనీసం తీసుకువెళ్ళిపోయి ఆ గురుకులంలో వేసేస్తే అయినా సరే మాట వింటాడేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు, గురుకులంలో వేసేశారు. ఇప్పుడు నారాయణ నామస్మరణ అలవాటు అయిపోయిన వాడికి ఇంకో నామం ఎలా వస్తుంది, అక్కడ అందరూ కూడా హిరణ్యకశిపాయ నమః అనేవాళ్ళు, మళ్ళీ లేకపోతే తంతాడు, చంపేస్తాడు. అందుకని ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన నా మాటనే మాట్లాడాలి. కానీ నేను అలా అండగా, నేను విష్ణు భక్తుడిని, నేను విష్ణునామే చెప్పుకుంటాను, నారాయణాయ నారాయణాయ. ఈయన మాట్లాడి మనకి చూడండి మంచి పాట, నారాయణ చరితం శ్రీమన్ నారాయణ చరితం అని మంచి పాట కూడా, మొత్తం అందరినీ మార్చేశాడు. అంతటి హిరణ్యకశిపుడు భక్తులు కూడా విష్ణు భక్తుల కింద మారిపోయారు. అంటే ఒక్క ఈ భక్తి అన్నది చూసారా అలా మార్చేస్తుంది. ఈ భక్తి అన్నది లోపలికి వెళ్ళిందా వెంటనే ఎవరైనా సరే అందరి మనసులో కూడా ఇప్పుడు హిరణ్యకశిపుడు వెళ్ళిపోయి హృషికేశుడు వచ్చాడు. హృషికేశుడు అంటే మహావిష్ణువు, అవునా. అందరూ మారిపోయారు, మొత్తం ప్రకృతే మారిపోయింది, ప్రకృతే వీళ్ళకి అనుకూలంగా మారిపోయింది. అంతటి సత్సాంగత్యం వల్ల అంతటి ఉపకారం, సంసార బంధాలన్నీ పోతాయి, మోహం అంతా తగ్గిపోతుంది, భగవంతుని మీద నిశ్చలమైన భక్తి ఏర్పడుతుంది. ఆ నిశ్చలమైన భక్తి తర్వాత పరమపదమే వస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. ఎప్పుడైతే మనకి సత్సాంగత్యం చేశామో ఆ సత్సాంగత్యం వల్ల మనకు ఉన్నటువంటి అన్ని రకాల బంధనాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అందుకని సత్సంగం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చేసింది వీళ్ళు అదే, 10 మంది మహాపురుషుల్ని లేపారు కదా గోపబాలికల రూపంలో, సత్సాంగత్యం చేశారు. ఇప్పుడు ఆచార్యుల దగ్గరికి వెళ్తున్నారనమాట. ఓ భవనపాలక తలుపు తీయి అంటారు, జెండాతో ప్రకాశిస్తున్న భవనపాలక తలుపు తీయి అంటారు. తలుపు తీయి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎవర్రా మిమ్మల్ని నేను ఎలా నమ్మేది అంటారు. మణికదవంతాలు తెరవ, ఇవన్నీ మణులతో ఉన్నాయి, ఎక్కడ గడి ఉందో తెలియదు, ఎక్కడ గొళ్ళు ఉందో తెలియదు, ఎక్కడ తలుపు ఉందో తెలియదు, ఆ కవాటాన్ని నువ్వే తీయాలి, మేము తీసుకోలేము అంటే ఇంకా ఏవైనా వీళ్ళల్లో ఇంకా భగవంతునికి ప్రతిబంధకంగా ఉన్న గుణాలు ఏవైనా ఉన్నాయేమో. మనకి భగవంతునికి ప్రతిబంధకంగా ఉన్న గుణాలు ఎవరు తీసేయాలి, పరమాత్మే తీసేయాలి కదా. అందుకని నువ్వే తీసేయనైనా, మేము తీలేం, ఆ మణికవాటాలు తలుపు నువ్వే తీ అని చెప్తారు. ఈయన లోపల ఉన్న ఆయన ఒప్పుకోడైన. ఎందుకు ఇక్కడ మనకి మణిమయ భవన పాసురాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేశారంటే, మనం పరమాత్మ ఉన్నటువంటి మందిరాన్ని అందాన్ని చూస్తూ బయటే ఆగిపోయామనుకోండి, ఇక్కడేమో శాత్తుమురే అయిపోతుంది, సేవాకాలం అయిపోతుంది, గుడి ఏమో 7 గంటలకు కట్టేస్తారు, నువ్వు వచ్చిందే 6 గంటలకి. 6 గంటలకు వచ్చి నువ్వు గబగబా అన్ని చూసుకుని లోపలికి వెళ్లకుండా, ఆహా ఈ గుడి ఎంత బాగుంది, ఈ శిల్పాలు ఎంత బాగున్నాయి, 1000 ఏళ్ళు అయి ఉంటుందేమో కట్టి,
లేదు లేదు 2000 పైగా దేవతలు కట్టారట. అవన్నీ చెప్పుకున్నావు అనుకో, ఈయన తలుపు తాళం పెట్టుకెళ్ళిపోతాడు ఆయన. అంటే నువ్వు భవన సౌందర్యానికి మోహపడి బయటే ఆగిపోతే లోపలికెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోలేవు. మనం కూడా అంతే. మన ఇంద్రియ విషయాలతో ఈ బాహ్యమైనటువంటి ఆనందాల వైపు వెళ్ళిపోయావనుకో, ఈ 10 ఇంద్రియాల ద్వారా బాహ్యమైనటువంటి ఆనందాల వైపుకి వెళ్ళిపోయావనుకో, నువ్వు ఎప్పటికీ కూడా నీ మనసులోనే ఉన్నటువంటి అంతర్యామిని ఉపాసన చేయలేవు. ఎంతసేపు నేను ఇంద్రియాలు బయటికి పట్టి లాగేసాయి అనుకోండి, ఎక్కడ దేవుడు నీకు ఇంకా దేవుడు కనబడ్డు. ఎంజాయ్మెంట్ 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 అదొక్కటే. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఏ నీచ జన్మలో పుడతామో తెలియదు. అదే భగవద్ విషయాన్ని పట్టుకుంటే, ఆ ఇంద్రియాలనే భగవత్పరం చేస్తే, ప్రతి ఇంద్రియానికి భగవంతునితో లింక్ పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది, ఏమో ఈ జన్మలోనే మోక్షం రావచ్చు, ఇంతకంటే ఉత్తమ జన్మ రావచ్చు. అర్థమైందా? అందుకని మణిమయ భవనమే కదా అని చెప్పి ఆ భవనం యొక్క అందచందాలు చూసి అక్కడే ఆగిపోకుండా అవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. మేము ఈ భవనం యొక్క అందచందాలు చూసి ఇక్కడ ఆగిపోయే సమయానికే అంతకంటే ముందు ఒకసారి నువ్వు మణిమయ భవనం కవాటం తలుపు తెరు, మేము లోపలికి వెళ్ళిపోతాం. నువ్వు తెరవకపోతే మేము తెరుచుకోలేము ఆ తలుపుల్ని, నువ్వే తెరవాలి. అంచేత ఈ మోహజాలంలో చిక్కుకోకండర్రా. ఇంద్రియాలు ఎంతసేపు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలనే చూస్తాయి. ఇప్పుడు మనం 10 మంది ఆళ్వార్ల చరిత్రలు చెప్పుకుందాం. ఒక్కొక్క ఆళ్వారిది ఒక్కొక్క రకమైన చరిత్ర, అవునా కదా? ఇంద్రియాలు ఎలా మభ్యపెట్టి మనల్ని ఎలా నాశనం చేస్తాయి అన్నది కూడా మనం చెప్పుకుందాం. కాబట్టి అటువైపు వెళ్లకుండా భగవద్ విషయం వైపుకి వెళ్ళేలాగా అంతర్ముఖమైపోయి, బాహ్యమైన విషయాల జోలికి వెళ్లకుండా అంతర్ముఖమైపోయేలాగా మమ్మల్ని దర్శనం చేసుకొని ఒక్కసారి తలుపులు తీయి అంటారు. ఈ గోప బాలకుడు బయట ఉన్నటువంటి భవన రక్షకుడు అంటాడు కదా, ఏమర్రా అసలే నందవ్రజంలో రాక్షస భయం ఎక్కువగా ఉంది, మాకు కంటి మీద నిద్ర ఉండట్లేదు, ఏ టైంలో ఏ రాక్షసుడు ఎలా వస్తాడోనని. మరి అలాంటప్పుడు మేము కాపలా కాస్తున్నాం, మీరేంటి ఇలా వచ్చారు, మీరు రాకూడదు, మీకు అసలు భయమే లేదా రాక్షసులు తిరుగుతారని అంటాడు భవన పాలకుడు. జెండాతో ఒప్పుతున్న భవన పాలక అన్నారు కదా ఆయన. వీళ్ళంటారు మనసులో అనంతుడున్నాడు, అనంతుడు శ్రీ మహావిష్ణువే ఉన్నాడు, భయానికే భయం కలిగించే అనంతుడు మా మనసులో ఉంటే మాకు భయం ఏంటి, మాకేం భయం లేదు అంటాడు. ఏమమ్మా ఇది ఏమన్నా రామాయణ కాలం రాముల వారి కాలం అనుకుంటున్నావేంటి? అప్పుడంటే త్రేతాయుగం కృతయుగానికి దగ్గరగా ఉంది, కాస్త కోస్త ధర్మం ఉంది అక్కడ. పైగా రామచంద్రమూర్తి ఊళ్ళో వాళ్ళందరూ కూడా రాముడి క్షేమాన్నే కోరుకున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ ఇదో ద్వాపర యుగం, కలియుగానికి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏ రూపంలో ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఆ కాలం లాంటిది కాదమ్మా ఈ కాలం, అందుకని చెప్పి మేము చాలా జాగ్రత్తగా ఉంటాము ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఇలా స్థితిలో పైగాట అంటాడు కృష్ణుడు ఎవరనుకుంటున్నావు, అసలే అల్లరి పిల్లాడు, ఈ క్షణం ఇక్కడ ఉంటాడు, ఇంకో క్షణం ఎక్కడికో పారిపోతాడు. ఆయన్ని పట్టుకోలేక ఆయన వెనకాల పరిగెత్తలేక మా పని అవుతోంది. నందుడా పాప సాధువు అమాయకుడు, ఏం తెలియదు తండ్రికి. ఉన్న వాళ్ళందరూ గొల్లపిల్లలు, ఏం చదువుకోలేదు, వాళ్ళకి తెలియలేదు. ఇంకా మాదే పని కృష్ణుడిని సర్వకాల సర్వావస్థల్లో కాపలాగా ఉన్నాం. అయ్యో మేమెవరో అనుకుంటున్నామయ్యా, గొల్ల పిల్లలం, గొల్ల పడుచులం మేము, మమ్మల్ని చూసి కూడా నువ్వు భయపడతావా ఏంటి, గొల్ల పడుచులం కదా మేము అంటే చాలే చెప్పొచ్చారు. శూర్పణకు వచ్చింది, శూర్పణకే లేకపోతే రామచంద్రమూర్తికి అసలు అన్న అపవాదులే రావు, మీరేమో ఇప్పుడు గొల్లపడుచులు అంటున్నారు. మరి ఏం చేసింది పూతన, గొల్లపడుచు వేషం వేసుకురాలే, మీరు గొల్లపడుచు అంటున్నారు, మీ వేషంలోనేగా వచ్చింది. ఎన్ని తంటాలు పడ్డాం పూతన గురించి, ఆ భయం ఇంకా మాకు ఇప్పటికే కలుగుతూనే ఉంది, ఇప్పుడు ఎప్పుడు వచ్చేస్తుందా పూతన అని. అబ్బాయి పూతన అంటే పెద్దది, మేము చిన్నపిల్లలం కదా, మాకేం తెలుసు, మేము చాలా చిన్నపిల్లలం అంటాం. వయసుతో సంబంధం లేదమ్మా రాక్షసత్వానికి, చిన్న ఏంటి పెద్ద ఏంటి అందరూ ఒకళ్ళే. అలా కాదు, పూతన ఒక్కతే వచ్చింది, మేము గుంపులుగా వచ్చాం, ఇంతమంది వస్తారేంటి పూతనలు ఎవరైనా అంటారు వీళ్ళు. అంటే ఒరే అలా కాదర్రా, మరి ఖరదోషనాథులు 14,000 మంది రాలా రామచంద్రమూర్తి ఒక్కడి మీదకి, వాడు గుంపులుగానే వచ్చారుగా, ఏమో మీలో ఎంతమంది రాక్షసులు ఉన్నారో మాకేం తెలుసు అంటారు. వీళ్ళకి మనసులో ఒక అనుమానం వచ్చింది. నిన్న వాగ్దానం చేశాడు కదా కృష్ణుడు, రేపు రండర్రా మీకు ఒక వాద్యం ఇస్తానని, అసలు ఆయనే రావాలి మనల్ని ఎత్తుక్కుంటూ, ఫోన్లే అని చెప్పి మనమే వెళ్తున్నాం. ఇవన్నీ వీళ్ళేంటి తలుపులు తీనంటున్నారు, పైగా
మనమేమో ఇప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, ఎలాగా అని అయోమయంలో పడ్డారు. ద్వారపాలకుడు కనిపెట్టాడు, పాపం వీళ్ళు మంచి పిల్లల్లాగానే ఉన్నారు, సరే మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం మంచి పిల్లల్లాగానే అనిపిస్తోంది, ఓ పని చేయండి, ఏం పని మీద వచ్చారేంటి అంటారు. నిన్న మాకు పరయ్యనది ఇస్తా అన్నాడు, అందుకని చెప్పి అది పట్టుకుపోదాం అని చెప్పొచ్చాం అంటారు. ఓ సంతేనా, లేచాక నేను ఇస్తానులేండి మీరు వెళ్ళండి అంటాడు. అయ్య బాబా నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు ఇస్తే పుచ్చుకుండేది కాదు, మాకుగా మేము వెళ్ళి పుచ్చుకుని వస్తాము, అదే మాకు పరమ పురుషార్థం, నువ్వు ఇస్తే పుచ్చుకుండేది కాదు నాయన. అదేంటర్రా పరాన్న వాద్య విశేషం ఇస్తా అన్నారు, అదేదో నేనే ఇచ్చేస్తానన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా మారుస్తున్నారు, అసలు మీ మనసులో ఏముంది చెప్పండి, అసలు దేనికోసం వచ్చారు మీరు అంటే, ఏం కాదు, ఆ పరాన్న వాద్య విశేషం తీసుకోవడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్తామా, వెళ్ళినప్పుడు కృష్ణుడు పడుకుని ఉంటాడా, పడుకుంటే ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి ఆహా మా చిన్ని కృష్ణుడు పడుకుంటే ఎంత అందంగా ఉన్నారు అని మాలో మేము చెప్పుకొని కొంచెం సేపు ఆనందిస్తాం. లేపం సుమా, పడుకునేవాడిని లేపకుండా ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి మేము ఆనందిస్తాం. మళ్ళీ అయ్యో ఆ సౌందర్యానికి ఏమైనా దిష్టి తగులుతుందేమో అని మంగళాలు పాడేసి వెళ్ళిపోతాం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అన్ని అవయవాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి కదా కృష్ణుడివి, ఆ దిష్టి తగులుతుందేమో మంగళం పాడేసి వెళ్ళిపోతాం. అయ్యా మేము ఇంకేం చెయ్యం, ఊరికినే నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తాం. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడలేదు, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనలేదు. అలాగే మేము కూడా ఒక పాట అలా పాడేసుకుని ఒక మంగళం పాడేసి ఆయనకి క్షేమంగా ఉండు నాయన కృష్ణయ్య అని చెప్పి వెళ్ళిపోతాం, అంతే తప్పితే ఇంకేం చెయ్యం. అదేంటి పడుకునే వాళ్ళు లేపుతారా, పడుకునేవాడు ఇదే లేపేది పద్ధతి, చాలా బాగుందమ్మా అంటాడు ఆయన. అలా కాదు కొంచెం అవకాశం ఇయ్యి చాలు. మీరు ఒకసారేమో పరాన్న వాద్యశేషం కావాలంటారు, ఒకసారేమో కృష్ణ పరమాత్మకి మంగళం పాడతామంటారు, ఒకసారేమో నిద్ర లేపుతామంటారు. అసలు మీ మనసు ఏంటో నాకు తెలుసుకోవాలనుంది, మీ అంతఃకరణ శుద్ధి ఏంటో నాకు తెలియట్లేదు, మీ మనసులో ఏమున్నాయో. అయ్య బాబాయ్ మా మనసులో ఏం లేదు, మేము పరిశుద్ధులమై వచ్చాము. ఎలాంటి పరిశుద్ధత మాది, మా మనసులో ఎటువంటి మాలిన్యం కానీ ఎటువంటి కపటం కానీ లేదు, మేము చాలా పరిశుద్ధులమై వచ్చాము అంటూ వాళ్ళు పరిశుద్ధత చెప్తున్నారు, భావ పరిశుద్ధత చెప్తున్నారు. ఎలాంటి పరిశుద్ధత, మరి ఎలాంటి పరిశుద్ధత ఉందని చెప్పి అర్జునుడికి ఆ యుద్ధరంగంలో కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారు, ఒక్కసారి కృష్ణ రథం తీసుకెళ్లి పక్కన పెట్టాడు. నాకు ఈ భయం వేసేస్తుంది, వీళ్ళందరినీ చూస్తుంటే అందరూ నా చుట్టాలే, వాళ్ళని నేను ఎలా చంపేది అన్నవాడికి మరి ఎలాంటి పరిశుద్ధత ఉంది, ఎలాంటి పరిశుద్ధత ఉందని చెప్పి ఆయనకి ఈ గీతోపదేశం చేశాడు ఆయన. అర్జునుడికి ఆ రోజు ఏ పరిశుద్ధత అయితే ఉందో అదే పరిశుద్ధత మాకు కూడా ఉంది. అలాగే శ్రీరామచంద్రమూర్తిని శరణులకు వేయడానికి విభీషణుడు వచ్చాడు, స్నానం చేసి మడిగట్టుకుని వచ్చాడా, లేదు, విభీషణస్తు ధర్మాత్మ, ఆయన మొత్తం అందరినీ వదిలేసి రాముడే నాకు శరణు అని చెప్పొచ్చాడు కదా. అప్పుడు తీసుకున్నాడా లేదా విభీషణుణ్ణి, ఆయన శరణిచ్చాడా లేదా, అలాంటి పరిశుద్ధత మాకు ఉందయ్యా, మా మనసులో ఉంది పరిశుద్ధత, పరిశుద్ధులమై వచ్చాము మేము అని చెప్తున్నారు ఈ పాసురంలో. అంటే మనకి పరమాత్మని పట్టుకోవాలి అంటే మనకున్న జ్ఞానమో మనం చేసే కర్మో ఇవేవి అడ్డు రాకూడదు, అంటే మనకి అవేమి తెలియకూడదు. నిష్కల్మషమైనటువంటి భక్తి, మనసులో ఎటువంటి మాలిన్యం లేస మాత్రం కూడా ఉండకూడదు. అందుకే మనం చేసే ప్రతి పని భగవదర్పణం చేయమన్నారు. మనం శ్వాస తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం మీకు ఎవరైనా చెప్తున్నారా రోజును, ఇవాళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీయండి అని, మరి ఎలా జరుగుతుంది, అలా జరగాలి మనది కూడా. శ్వాస పీల్చుకునేటప్పుడు రామ, విడిచేటప్పుడు రామ, ప్రాక్టీస్ చేయండి అలాగా, రామ రామ పైకి అనక్కర్ల మనసులో అనుకోండి, అది మీకు ఒక యోగం అయిపోతుంది. మీకు అది యోగం మిమ్మల్ని, మీరు కనుక ఒక 2-3 రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే 4వ రోజు నుంచి మీరు అనకుండా ఉండలేరు, అదే ఒక యోగం కింద మారిపోతుంది. అదే కర్మ. కర్మ అంటే ఏదో ఎక్కడో ఏముండదు, మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇల్లు ఉడుచుకుంటున్నారు, రామ్మ మన ఇంట్లో పరమాత్మ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతాడు, ఆయనకి దుమ్ము అంటుకుంటుంది, ఇల్లు ఉడ్చాలి. మనం స్నానం చేయాలి, అమ్మో పరమాత్మకి పరిశుద్ధంగా ఉండాలి, మనం శుద్ధంగా ఉండాలి కదా, బాహ్య పరిశుద్ధైనా ఉండాలి కదా,
అయ్యో పరమాత్మకి ఇవాళ టిఫిన్ చేసి పెట్టాలి, పరమాత్మకి బాలభోగం పెట్టద్దు, మనమేనంటే తినేయడం అన్ని రకాల దోశలు వేసేసుకొని. పరమాత్మకు కూడా పెట్టాలి కదా, ఓ చెయ్యాలా చూపించడమే. మాకు వంటింట్లోనే దేవుడిది ఫోటో ఉంటుంది, మేము వంట చేసేటప్పుడే పరమాత్మకి చేస్తున్నాం ఇలా చూపించేసుకుంటూ ఉంటాం. అక్కడ తీసుకెళ్ళి లోపల పెడతాం, ఇక్కడ కూడా చూపించేస్తూ ఉంటాం అనమాట. అలాగే పరమాత్మ వంట పరమాత్మకే, ఇవాళ వంట పరమాత్మ, ఇవాళ విశేషపాసరం పరమాత్మకి స్వీట్ చేశాను. చెప్పాను కదా మీకు నిన్న విశేషపాసరాలప్పుడు తీపి చేసుకుంటాము అని. అలా అనమాట, ప్రతిదీ పరమాత్మతో లింక్ మీరు ఉండలేరు అసలు. పరమాత్మతో ప్రతిదీ లింక్ చేస్తే కొత్త బట్టలు తెచ్చుకుందాం, ముందు పరమాత్మకు చూపిస్తాం. బంగారం తెచ్చుకుందాం, ముందు మనం వేసేసుకోవడం కాదు, తెచ్చేసుకున్న వెంటనే మనం ఇలా పెట్టేసుకుని వేసేసుకోవడం కాదు, పరమాత్మకు చూపించాలి. ఆయన అనుగ్రహిస్తేనే మనం కొనుక్కోగలిగాం, లేకపోతే మనం ఎక్కడ కొనుక్కోగలం. అసలు ఈ రోజు ప్రాణంతో ఉన్నామంటేనే ఆయన అనుగ్రహం కదా. ఈ జీవితమే ఆయనది కదా, ఆయన ప్రసాదం. ఈ జీవితమే ఆయన ప్రసాదం, ఇంకంతకంటే ఏంటి. అలాగా మనకి మనసులో లేస మాత్రమైనా సరే కర్మ ఉండకూడదు, అది ఎలాంటిదైనా సరే. భక్తికి కానీ, జ్ఞానానికి కానీ, కర్మకి కానీ అందడు పరమాత్మ, ప్రేమకి మాత్రమే అందుతాడు. శబరి ప్రేమకే కదా లొంగాడు ఆయన. శబరికి ఏముంది, ఆవిడేమన్నా చదువుకుందా, జ్ఞానం ఏమన్నా ఉందా? ఆచార్యులు గారు ఉపదేశించారు, ఒక మంత్రాన్ని రామ అన్నారు 2 అక్షరాలు, ఈ 2 అక్షరాలతో ఏమొచ్చేస్తుందిలే అని అనుకుందా? నమ్మింది, ఆచార్యుల వారిని నమ్మింది, ఆ నామాన్ని పట్టుకుంది. రామ రామ రామ, రాముడు వస్తాడు వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నాడు ఆయన. అంతే, రాముడు వచ్చేదాకా అక్కడే ఉంది, తరించిపోయింది. ఈ రోజుకి మనం శబరిని తలుచుకుంటున్నాం అంటే ఆవిడకి ఏ శుద్ధత ఉంది చెప్పండి? ఆవిడ ఎంగిలి పళ్ళు తిన్నాడు రాముడు, ఏ శుద్ధత తిన్నాడు ఆయన? అటువంటి శుద్ధత మాకు కూడా ఉంది, మేము పరిశుద్ధులమై వచ్చాము అని చెప్తారు. ఏమర్రా పరిశుద్ధులమై అని చెప్పి వచ్చామంటున్నారు, పరమాత్మని మేలుకొల్పేస్తామంటున్నారు, మీ మాటలు ఏవో నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అంటూనే వీళ్ళు చక్కగా మాట్లాడతారు కదా, ప్రియ భాషణ. వీళ్ళు ఏం మాట్లాడినా చాలా స్వీట్గా ఉంటుంది. వీళ్ళతోటి ఇంకా 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 మాట్లాడించాలి అన్న ఒక ఉద్దేశంతో నోరు ఇలా తెరవబోతాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో లోపలికి కానీ వెళ్ళొద్దంటాడేమో, అయ్యి బాబు నువ్వు ఒక్కడే ఆగు, నువ్వేం మాట్లాడుకో, వాయాలు మున్నమ్మ అత్తాదే అమ్మ, నువ్వు ఏమీ మాట్లాడుకో, నువ్వు కనుక నో అన్నావా మా ప్రాణాలు ఇక్కడే పడిపోతాయి, కాబట్టి నువ్వు ఏమీ నీ నోటితో ఏం పలక్కో, మాకు అనుకూలంగానే మాట్లాడు, నీవు ఏం మాట్లాడితే అదే మాకు శరణం, నువ్వు మంచిగానే చెప్పు మాకు. మనం అంటాం కదా, ఎవరైనా శుభం మాకు బాబాయ్ అశుభవార్త చెప్పకండి, మాకు శుభమే చెప్పండి, అదే మాకు బాగుంటుంది అంటాం కదా. అలాగా నువ్వు ఏది చెప్తే అదే శరణం అంటే ఏంటి? నీ మాటల మీదే మా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి, నువ్వు నో అంటే మా ప్రాణాలు పోతాయి ఇక్కడ, అందుకని నీ వాక్యే శరణం. నువ్వు మంచిగా మాట్లాడు, మంచిగానే మాట్లాడు, మాకు రక్షకుడు నువ్వే, శ్రీకృష్ణ పరమాత్మని చూపించేవాడు నువ్వే, ఈ ద్వారం లోపలికి మమ్మల్ని పంపించేది నువ్వే శరణు అంటే. భవన పాలకుడు శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే కాదు రక్షించేది, వీళ్ళని కూడా. ఎందుకని? వీళ్ళ ప్రాణాలన్నీ కృష్ణుడి మీదే పెట్టుకున్నారు, కృష్ణుడిని రక్షిస్తున్నారు అంటే వీళ్ళని కూడా రక్షించినట్టే కదా. అందుకని నువ్వే శరణు అని చెప్పి వేడుకుంటున్నారనమాట. కాబట్టి నీ నేస నిలయ కదవం నీకే, అందుకని తలుపులు నువ్వే తెరవయ్యా, తలుపులు నువ్వు మాత్రమే తెరవాలి, పర్వాలేదండరా లోపలికి తోసుకుని వెళ్ళిపోండి అన్నాడు ఆయన. వీడు మంచి మాటలు విని తోసుకెళ్ళండి పర్వాలేదు అంటే, అమ్మో మేం కాదు నువ్వే తెరవాలి తలుపులు, ఎందుకని మణిమయ భవనంలో ఎక్కడ తలుపులు ఉన్నాయో తెలియదు కదా మాకు, మేము తీసుకోలేం కదా, అందుకని తలుపుల్ని నువ్వే తెరవాలి అని చెప్తున్నారు. తలుపులు నువ్వే తెరవాలి. చూడండి, అక్కడ ఈ భవన పాలకుడు ద్వారపాలకుడు ఎంత అయితే జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మని అహర్నిశము కాపాడుతూ ఉంటారో, అలాగేట చేతనాచేతనములన్నీ అంటే కర్ర మొక్కైన తలుపులు కూడా మణిమయ భవనాలు, వాటి చలనమే ఉంటుంది, అలాంటి చలనం లేనివి కూడాట జాగ్రత్తగా తలుపుల దగ్గరికి వేసిట అవి అలాగే కృష్ణ పరమాత్మని రక్షిస్తూ ఉంటాయట. అంటే చేతనాచేతనములన్నీ కూడా. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, అయోధ్యలో రామచంద్రమూర్తి అయోధ్యని వదిలేసి అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు ప్రకృతి అంతా కూడా చిన్నబోయిందిట, ఎండిపోయిందిట, ప్రకృతిలో ప్రతి చెట్టు ఎండిపోయిందిట, మోరువారిపోయాయిట, పాపం చెరువుల్లోనూ నదుల్లోనూ సరస్సుల్లోనూ మొత్తం నీళ్ళన్నీ కూడా వేడెక్కిపోయాయిట.
బాధతోటి వేడెక్కిపోయేట. అలా ప్రకృతి అంతా కూడా బాధతో చూస్తూ ఉంటేనే తెలిసిపోయింది అనమాట. ప్రకృతిలో ఏంటి ఎంత మార్పు వచ్చింది అనుకుంటాం కదా మనం ఒక్కొక్కసారి. ఆ ప్రకృతిలోనే తెలిసిపోయిందంట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి రావణాసురుని వధించాడు, ఈ అయోధ్యకి తిరిగి వస్తున్నాడు అన్న మాట వినంగానే పుష్పించాయట, మొత్తం మొక్కలు అన్ని పుష్పించాయట. సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా, అన్ సీజన్ లో కూడా పళ్ళు వచ్చేసాయట. అంటే అది సీజన్ కాకపోయినా అన్ సీజన్ లో కూడా ఆ చెట్లు ఫలాలని ఇచ్చేయట. అంటే ప్రకృతి మొత్తం కూడా ఆనందించిందిట. అక్కడ ఎలాగైతే ఆనందించిందో ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ రక్షణ కోసం చెక్క ముక్కలైనా తలుపులైనా ఏవైనా సరే సర్వకాల సర్వావస్థలందు రక్షిస్తూనే ఉంటాయట ప్రేమతో. ఇంకా ఇంకొకటి కూడా అంటారు, మనం మొన్నటి పాసురంలో చెప్పుకున్నాం, శ్రీ వెంకటాచలపతి యొక్క దివ్య ముఖమండలం చూస్తూ, ఆ స్వామి యొక్క దివ్య ముఖమండలం చూస్తూ నీ గడప, నీ గర్భగుడిలో ఉన్నటువంటి గడపగా నేను ఉండాలి అని చెప్పి కులశేఖరాల వారు అనుకున్నారని చెప్పాం కదా. అంటే నీ పగడప పెదవిని చూస్తూ, నీ దివ్య ముఖ మండలాన్ని చూస్తూ నేను గడపగా ఉండాలి, అదే నా కోరిక అన్నారు. ఆ కోరిక తీరిందని చెప్పుకున్నాం కదా. ఏమో ఏ తలుపులో ఏ ఆడవారు ఉన్నాడో, ఏ తలుపులో ఏ మహాత్ముడు ఉన్నాడో, గడపగా ఆయన ఒకడే తెలుసు, తలుపులుగా ఎవరున్నారో మాకేం తెలుసు. మేము ఆయన్ని స్పర్శించడమే అమ్మో అదొక అపచారం అయిపోదు. అందుకని మేము ముట్టుకోం బాబు, నువ్వు తలుపులు తెరు, మేము లోపలికి వెళ్తాము అంటూ తమంతట తాముగా తలుపులు తెరుచుకుంటే అది కూడా వాళ్ళకి స్వతంత్రత ఉన్నట్టుగా గుర్తు. కాబట్టి అలా చెప్పకుండా తలుపులలో ఏ స్వామి ఉన్నారో, ఏ పురుషోత్తముడు ఉన్నాడో కాబట్టి మేము తలుపుల జోలికి వెళ్ళం, నీ అంతట నువ్వే లోపలికి తీసుకువెళ్ళమని చెప్పు. అంటే ఆత్మస్వరూప జ్ఞానం అనే కవాటాన్ని ఆయన తెరవాలి. ఆత్మస్వరూప జ్ఞానం ఎవరికి తెలుస్తుందో వాళ్ళకి భగవద్ దర్శనం అవుతుంది. ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకోవాల్సినటువంటి శక్తి మనకి ఎక్కడిది? మనకు లేదు. ఎవరివ్వాలి? పరమాత్మ ఇవ్వాలి. మనకు ఆత్మస్వరూప జ్ఞానాన్ని పరమాత్మ ఇవ్వాలి. అది ఆ ఆవరణ తొలగిస్తే వెళ్ళేది పరమాత్మ దగ్గరికే. కాబట్టి ఆ ఆత్మస్వరూప జ్ఞానం అన్నటువంటి దాన్ని ఎవరికి వాళ్ళు తెరుచుకోలేరు. కాబట్టి నువ్వే తలుపులు తెరయ్యా, మేము లోపలికి వెళ్తాము అంటూ ఈ రోజు పాసురంలో మన గోదా గోపికలంతా కూడా ఇంకా చేరుకోలా, కృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరారు అంతే. ఎక్కడ దాకా వచ్చారు? ఆ పెద్ద గేడు దగ్గర నుంచి చిన్న గేడు దాకా వచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళాలి కదా. ఎవరిని రేపు లేపాలి, ఎలా లేపాలి, అసలు కృష్ణుడు దొరుకుతాడా దొరకడా, ఈ విషయాలన్నీ కూడా రేపటి నుంచి వరుసగా మనం మిగతా పాసురాల్లో తెలుసుకుందాం. రేపు లేదు ఎల్లుండి అమ్మవారి పాసురం, అమ్మవారి పాసురం అన్నమాట. 18వ పాసురం, ఇవాళ 16 కదా. చాలా విశేషమైనటువంటి పాసురం. ఆ రోజు కూడా విశేషమే, ఇవాళ విశేషము. ఇక్కడి నుంచి అడపాదడపా విశేష పాసురాలు అన్నీ వస్తూ ఉంటాయి. చాలా మంచి పాసురం. ఆ పాసురం విశేషాలు ఆ రోజు చెప్తాను. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.